మేమంతా సిద్ధం సభలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి టీడీపీ అధినేత తీవ్ర విమర్శలు చేశారు. పేదలకు అందాల్సిన పెన్షన్లను ఇళ్లకు వెళ్లి ఇవ్వకుండా అడ్డుకుని వారి చావులకు కారణమయ్యారని ఆరోపించారు. పేదలకు మంచి చేస్తుంటే అడ్డుకుంటున్నారని అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కూటమిగా జతకట్టి ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఈ చేస్తా ఉన్నాడు. అందుకే వాలంటీర్లు మన ఇంటికి రాకుండా కట్టడి చేసే దిక్కుమాలిన ఆలోచనలు చేస్తా ఉన్నాడు. ఇలాంటి దిక్కుమాలిన ఫిర్యాదు చేసి ఈరోజు అవ్వ తాతలను, వ్యాధిగ్రస్తులను, అభాగ్యులైన నా అక్క చెల్లెమ్మలను, దివ్యాంగులను వీరందరినీ కూడా మండే ఎండలో రోడ్డుపై నిలబెట్టడమే కాకుండా దాదాపుగా 30 మంది పైసలకు అవ్వలను కూడా తాతలను కూడా చంపిన దిక్కుమాలిన హంతకుడు ఎవడైనా ఉన్నాడు అని అంటే అది ఈ చంద్రబాబు అని చెప్పడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు సిగ్గుతో తలంచుకోవాలి. తన రాజకీయాలకు అనేక మంది అవ్వ తాతల మరణ కారణమైన ఈ అన్యాయస్తుడును సేడిస్టు అనక మరి ఏమంటారో మీరే చెప్పండి. పేదవాడు పెద్దవాడు అవుతా ఉంటే ఓర్వలేని వాడు పేదలకు ఇల్లు కట్టించడం కోసం ప్రభుత్వం స్థలాలు పేదలకు ఇస్తా ఉంటే ఆ స్థలాలను అడ్డుకునేందుకు కోర్టుకు వెళ్ళి మరి అడ్డుకునే వాడిని సేడిస్టు అంటారు. వ్యవసాయగాని మాట్లాడిన మనిషిని సేడిస్టు అంటారు. రైతులకు ఉచితంగా విద్యుత్ ఇస్తే ఆ కరెంటు తీగలపై బట్టలారేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కానీ అని రైతులను వెటకారం చేసిన మాటలు సేడిస్టు అంటే. సేడిస్టుకు అర్థం తాను ముఖ్యమంత్రి స్థానంలో ఉంటూ తానే అలా మాట్లాడితే ఆ ఎస్సీలను, ఆ బీసీలను, ఆ ఎస్టీలను, ఆ మైనారిటీలను కించపరుస్తూ తానే మాట్లాడితే గ్రామాల్లో వాళ్ళ పరిస్థితి ఏమిటి అని కూడా ఆలోచన చేయకుండా దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని ఆ ఎస్సీలను అవమానించిన చంద్రబాబు దీనిని సేడిస్టు అంటారు. తనకు మేలు జరిగింది అని చెప్పినందుకు మన ప్రభుత్వం వల్ల తనకు మేలు జరిగింది అని చెప్పినందుకు నా చెల్లెమ్మను గీతాంజలిని బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన చెల్లెమ్మ గీతాంజలిని మన ప్రభుత్వం వల్ల తనకు మంచి జరిగింది అని తాను చెప్పిన ఒకే ఒక్క పాపం, తాను చెప్పింది అని సోషల్ మీడియాలో అది వచ్చిందని ఆ సోషల్ మీడియాలో సైకోలతో వేధించి ప్రాణం తీసిన నీకంటే పెద్ద సాడిస్టు ఈ రాష్ట్రంలో ఎవడైనా ఉంటాడా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను. మీ కళ్ళ ఎదుటే కనిపించే అభివృద్ధి రిపోర్టు, మీ ఎదుటే కనిపించే అభివృద్ధి రిపోర్టు గ్రామాన గతంలో ఎప్పుడూ జరగనట్టుగా గ్రామ వార్డు సచివాలయాలంటే మీ జగన్, మీ బిడ్డ. గ్రామాన రైతు భరోసా కేంద్రాలంటే మీ జగన్, మీ బిడ్డ. గ్రామాన విలేజ్ హెల్త్ క్లినిక్ అంటే మీ జగన్, మీ బిడ్డ. గ్రామాన ఫ్యామిలీ డాక్టర్ అంటే ఆరోగ్య సురక్ష మీ జగన్, మీ బిడ్డ. ఇంటికే వచ్చిన
3,000 రూపాయలు పెన్షన్ అంటే మీ జగన్, మీ బిడ్డ. ఇంటింటికి వాలంటీర్ సేవలంటే మీ జగన్, మీ బిడ్డ. గవర్నమెంట్ జాబులు ఈ 58 నెలల కాలంలోనే మనం భర్తీ చేస్తే అందులో ఏకంగా 80% పదవులు, ఏకంగా 80% పోస్టులు ఈరోజు నా చెల్లెమ్మలు, ఈరోజు నా తమ్ముళ్ళు నా 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 నేను పిలుచుకుంటా ఉన్నా నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలే కనిపిస్తా ఉన్నారు అని అంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు నామినేటెడ్ పనులలో, నామినేటెడ్ పోస్టుల్లోనే కాక ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు మీ బిడ్డ బటన్ నొక్కి నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా పంపించిన సొమ్ములో శాతం పైసలకు సొమ్ము నేను నా 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 అని పిలుచుకునే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీల అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లో నేరుగా వెళ్తా ఉన్న పరిస్థితి ఉంది అని అంటే సామాజిక న్యాయానికి అర్థం ఇంతకన్నా గొప్పగా ఎవరు చెప్పగలుగుతారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.